పాత్రికేయ మిత్రులారా, ఈ నిరసన కార్యక్రమానికి ప్రజాస్వామ్య వచ్చిన మీ అందరికి కూడా బాధాతత్వ హృదయంతో నమస్కరిస్తూ ఈనాటి నిరసన కార్యక్రమం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ ఆలోచనలతో గాంధీ భవన్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. స్నేహితులారా, మీకు తెలియంది కాదు, నేడు రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాల్ని నిర్వహిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్రజాస్వామికంగా రెండు శాసనసభలో నిర్ణయం తీసుకుందో దాన్ని చూసినటువంటి వాళ్ళు, వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని విన్నటువంటి వాళ్ళందరూ కూడా హతాశులై ఇంత పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూనీ చేస్తున్నారనేటువంటి భావం చాలా స్పష్టంగా అర్థమవుతాం. మిత్రులారా, కేవలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాసనసభ్యులు అందరూ కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఈ రాష్ట్ర ప్రజానీకానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 3 ఎకరాల భూమి కానీ, ఇంటికో ఉద్యోగం కానీ, పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ప్రతి నియోజకవర్గంలో కనీసం 1,00,000 ఎకరాలకు సాగునీళ్ళు ఇస్తా అని చెప్పినటువంటి హామీ కానీ, ఎల్కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పినటువంటి హామీ కానీ, 12% మైనార్టీ సోదరులకు చెప్పినటువంటి రిజర్వేషన్ విషయం కానీ, 12% గిరిజన సోదరులకు చెప్పినటువంటి రిజర్వేషన్ సంబంధించి కానీ, ఇవన్నీ కూడా గత 4 సంవత్సరాలుగా ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈనాడు బడ్జెట్ సమావేశాలు, చివరి బడ్జెట్ సమావేశాన్ని ప్రవేశపెడితే ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని, కనీసం గవర్నర్ గారి ప్రసంగంలోనైనా ఆ అంశాలు వాళ్ళు ఏమైనా ప్రస్తావిస్తారేమనేటువంటి ఆశగా ఎదురు చూసినటువంటి కాంగ్రెస్ పార్టీకి గవర్నర్ గారి ప్రసంగం చాలా పెద్ద ఎత్తున నిరాశగా మా అందరికీ అనిపించింది. అటువంటి పరిస్థితుల్లో క్షేత్ర స్థాయిలో ప్రజానికం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని, వారు వ్యక్తపరుస్తున్నటువంటి అసహనాన్ని, వారు వ్యక్తపరుస్తున్నటువంటి బాధని, వారు వ్యక్తపరుస్తున్నటువంటి ఆవేశాన్ని, ఆవేదనని అర్థం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో ఆ అంశాలన్నీ లేనప్పుడు వారి ఆవేశాన్ని, ప్రజల ఆవేదనని అర్థం చేసుకున్నటువంటి శాసనసభ్యులుగా గవర్నర్ గారి ఆ ప్రసంగంలో ఆ అంశాలు లేనప్పుడు ఆ ఆవేశాన్ని, ఆ అసహనాన్ని శాసనసభ్యులుగా వారు ఆ బడ్జెట్ సంబంధించిన ప్రతుల్ని, ఇందులో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా లేదని చెప్పి ఆ సభ దృష్టికి తీసుకురావడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆ బడ్జెట్ లేకపోతే గవర్నర్ గారికి సంబంధించిన ప్రసంగాన్ని అక్కడ ఎత్తి చూపుతూ, ఆ ప్లే కార్డులు చూపిస్తూ ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చేయట్లేదని తెలియజెప్పినటువంటి పాపానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం బహుశా భారతదేశ చరిత్రలో ఏ శాసనసభలో కూడా ఎక్స్పల్ చేయనటువంటి సంఘటనని తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 2 సభ్యుల్ని
ఎక్స్పెల్ చేసినటువంటి సంఘటన ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా చాలా దిగ్భ్రాంతిని కలిగించేటువంటి అంశంగా మేమంతా భావించాం. యావత్ ప్రజాస్వామ్యంలో యావత్ ప్రతిపక్ష సభ్యులందరినీ కూడా ఇంక్లూడింగ్ ప్రతిపక్ష నాయకులను కూడా కలిపి అందరినీ ఒకటేసారి సెషన్ మొత్తానికి సస్పెండ్ చేయడం అనేది కూడా బహుశా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ లేకపోతే ఇంకే శాసనసభలో కానీ ఇటువంటి సంఘటన ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఇంతవరకు. అట్లాగే ఎక్స్పెల్ చేసిన సంఘటనకు కానీ ఈ రెండు సంఘటనలు ఒక్కసారి మేమంతా చరిత్రలో చూశాం. ఏ శాసనసభలో జరగనప్పుడు శాసనసభ్యులుగా కాంగ్రెస్ పార్టీ పక్షానికి సంబంధించినటువంటి పార్టీ సభ్యులుగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉందని భావించి ప్రజాస్వామ్యయుతంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని చేయబడతా ఉంది. అడిగినటువంటి వాళ్ళని ప్రశ్నించినటువంటి వాళ్ళని సభలో లేకుండా చేయాలన్నటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తా ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఈ బడ్జెట్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శాసనసభ్యులు ఎక్కడ నిలదీస్తారో, ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని ఎండగడతారో అనేటువంటి భయ ఆందోళనకు గురైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా కావాలని ఇద్దరు శాసనసభ్యుల్ని ఎక్స్పెల్ చేయడమే కాకుండా యావత్ శాసనసభ్యుల్ని పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఈ సభ మొత్తానికి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఈ ప్రజాస్వామ్యంలో సభని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని, ప్రజాస్వామ్యం యొక్క ఆలోచనల్ని రక్షించుకోవడం కోసం వేరే మార్గం ఏది కనపడక చివరికి సత్యాగ్రహ మార్గంలో గాంధీ పదంలో గాంధీ గారి ఆలోచనల్ని పునికి పుచ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీగా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు గాంధీ భవన్ లో ఈ నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కేవలం ఎక్స్పెల్ అయినటువంటి శాసనసభ్యుల్ని రక్షించడానికో లేకపోతే శాసనసభ నుంచి మొత్తం కాంగ్రెస్ సభ్యుల్ని సస్పెండ్ చేసిన దాని నుంచి కాపాడుకోవడం కోసం చేస్తున్న కార్యక్రమం కాదు. యావత్ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. మీకు తెలియదు కాదు, ఏ ప్రభుత్వానికైనా ఆయా శాసనసభలో మెజార్టీ ఉంటుంది. మెజార్టీ ఉంటేనే ప్రభుత్వాలు ఏర్పడతాయి. మెజార్టీ ఉంది కదా అని చెప్పి అడ్డగోలుగా ఒక మోషన్ మూవ్ చేసి ఆ మోషన్ కి మెజార్టీ సభ్యుల చేత ఇది పాస్ చేపించామని చెప్పి ప్రభుత్వాలు దాన్ని అడ్డగోలుగా ఆ సభలో ప్రతిపక్షాలే లేకుండా నిర్వీర్యం చేయటం అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది. ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వాలు ఉండాలి, ప్రతిపక్షాలు కూడా ఉండాలి. ప్రభుత్వం లేకపోయినా ప్రతిపక్షం లేకపోయినా ఆ సభలో జరిగేటువంటి చర్చలు కానీ ఆ సభలో పాస్ అయ్యేటువంటి బడ్జెట్ కానీ ఏది కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తితో జరుగుతున్నటువంటి అంశంగా భావించడానికి వీల్లేదు. సభలో ప్రతిపక్షం లేకుండా చేసే ఏ కార్యక్రమం అయినా అది కేవలం నియంతృత్వ పోకడతో పరిపాలన చేసేటువంటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలుగానే భావించాలి తప్ప ప్రజాస్వామ్య ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలుగా భావించడానికి ఏమాత్రం వీల్లేదు. ఆ రకంగా ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో చిన్న రాష్ట్రాలు వస్తే సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. ప్రజాస్వామ్యయుతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికానికి పెద్ద ఎత్తున వనరులు, ఆ నిధులు ఉపయోగపడతాయని ఆశించి రాష్ట్రాన్ని కాంగ్రెస్ నాయకత్వం ఇస్తే ఆ ఇచ్చినటువంటి కాంగ్రెస్ నాయకత్వం పైన అనేక రకాలైనటువంటి అపవాదులు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల్ని ఈరోజు సభ నుంచి సస్పెండ్ చేయటం, ఎక్స్పెల్ చేయటం అని అంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వచ్చేటువంటి పార్టీకి కానీ ఏమాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదనేది చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీగా, అంతిమంగా తెలంగాణ రాష్ట్రాన్ని అందించినటువంటి పార్టీగా దీన్ని రక్షించుకోవడం కోసం మా బాధ్యతగా ఈ రోజు గాంధీ మార్గంలో, శాంతియుత మార్గంలో ఈ రోజు పరిరక్షణ దివస్ గా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ మెట్ల పైన ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజానికం అందరికీ
మీ ద్వారా తెలియజెప్పేటట్టుగా వినిపించేటట్టుగా మా గొంతుని ప్రజాస్వామ్యవాదులందరికీ వినిపించేటట్టుగా అంతిమంగా అందరూ కలిసి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామని చెప్పి మీ ద్వారా పిలుపు ఇవ్వడం కోసమే ఈరోజు ఈ సత్యాగ్రహ కార్యక్రమాన్ని చేపట్టాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ సంపత్ కుమార్ గారు కానీ ఇద్దరు కూడా యువ శాసనసభ్యులే. ఇద్దరు ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజల పరిపాలన కోసం ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతోనే శాసనసభ్యులుగా ఎన్నికై సభలోకి వచ్చినటువంటి వ్యక్తులే. ప్రతి సందర్భంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా వారు స్పందించు ఆ ప్రజల అవసరాల గురించి సభలో మాట్లాడేటువంటి వ్యక్తులే. ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన కూడా కేవలం రైతుల గురించి గవర్నర్ గారు మాట్లాడలేదని, నిరుద్యోగ యువకుల గురించి గవర్నర్ గారు ప్రసంగంలో ఏమి చెప్పలేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి పేదవాళ్ళ గురించి ఆ ప్రసంగంలో ఏమి చెప్పలేదనేటువంటి ఆవేదనతోనే నిన్న వారు స్పందించి ఆ రకంగా ప్రవర్తించారు తప్ప లేకపోతే గవర్నర్ గారి మీదనో లేకపోతే చైర్మన్ గారి మీదనో స్పీకర్ గారి మీదనో ప్రభుత్వం చెప్పినట్టుగా దాడి చేయాలనేటువంటి ఆలోచన మాకెవరికి లేదు. మేమంతా కూడా సభ దృష్టికి గవర్నర్ గారి దృష్టికి అంతిమంగా ప్రజల దృష్టికి తీసుకొని వచ్చి మీరు ప్రజా సమస్యల్ని విస్మరిస్తున్నారనేటువంటి అంశాన్ని లేవనెత్తడం కోసం చేసినటువంటి ప్రయత్నాన్ని అర్థం చేసుకోకుండా, ఆ స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా ఆ ప్రభుత్వం చేసిన కఠిన నిర్ణయాల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కాంగ్రెస్ శాసనసభ్యుల్ని సస్పెండ్ చేసిన దానిపైన పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో వారి ఆవేదనని, వారి నిరసనని తెలియజేస్తా ఉంటే ప్రభుత్వం పోలీసుల్ని ఉపయోగించి పోలీసు రాజ్యంగా మార్చి అందరినీ అరెస్ట్ చేస్తున్నట్టుగా మాకు సమాచారం వస్తా ఉంది. మీరు ఆ రకంగా పోలీసు రాజ్యంగా మార్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్న నిరసనని అరెస్ట్ రూపేణా చేస్తా ఉంటే మేము చూస్తూ ఊరుకోవడానికి కాంగ్రెస్ పార్టీగా మేము సిద్ధంగా లేము. మాకు తెలుసు, అటు సభలో కానీ క్షేత్రస్థాయిలో కానీ ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం, మా కార్యకర్తలు నిలబెట్టుకోవడం కోసం, వారిని రక్షించడం కోసం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంగా మేమంతా నిలబడి ఉంటాం. వారి కోసం కూడా ఆలోచన చేస్తాం, పోరాటం చేస్తాం. ప్రభుత్వం చేసేటువంటి నిర్బంధ కార్యక్రమం ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.